రామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు, న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈరోజు వాస్తులో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే వృత్తాకారపు మెట్లు. చాలామంది అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక వృత్తాకారపు మెట్లని పెడతా ఉన్నారు. అయితే ఈ అనుభవంలో కానీ మరి పరిశోధన చేసినప్పుడు ఈ వృత్తాకారపు మెట్లు మంచి ఫలితాలు ఇవ్వడం లేదు. ఇవి శూలాలను పనిచేస్తాయని, ప్రతికూల శక్తులు అంటే అనుకూల శక్తులు కాకుండా చెడు శక్తులు అధికం చేసి అనారోగ్యాలు కలగడానికి, ఆయుష్ కొంచెం తగ్గించడానికి కూడా పనిచేస్తుంది అని ఈ యొక్క వృత్తాకారం మెట్ల వలన అనుభవం మీద తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మెట్ల మధ్య రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల వల్ల, కన్నాలు ఉండడం వల్ల డబ్బు నిలవక దుర్వినియోగం అవుతాం. అంటే సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం, అనవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వృత్తాకార మెట్లు అనేవి మంచి అనుకూలమైనటువంటి కావు అనేటువంటిది నా యొక్క అనుభవంలో చెప్తున్నటువంటి అభిప్రాయం. విశ్వకర్మలో కూడా ఏం చెప్పారంటే మెట్లు దృఢంగా ఉండాలి, గుల్లగా ఉండొద్దు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా ఇతర దేశాల యొక్క వాస్తురీత్యా కూడా ఈ వృత్తాకార మెట్లు మంచి కావు అని కూడా తెలియజేశారు. కాబట్టి మరి ఈ మెట్ల విషయం గురించి మరి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ యొక్క లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మధ్య వాస్తులో అనేక వీడియోలు చేశాను. వాస్తులో ఇంజనీరింగ్ వాళ్ళకి, సివిల్స్ చేసిన వాళ్ళకి, ఆసక్తి గల వారికి నేను వాస్తు మరి క్లాసులు తీసుకున్నాను. మరి ఆ క్లాసులు తీసుకోవడం వల్ల ఆ క్లాసులలో బోధించినటువంటి సబ్జెక్టులని వాస్తు గ్రంథ రూపంలో 2 గ్రంథాల రూపంలో విడుదలవుతున్నాయి. ఒక వారం రోజుల్లో వస్తాయి మీకు. అవి మీరు కావలసిన వారు మీ ఫోన్ నెంబర్, అడ్రస్ని మాకు తెలియజేసినట్లు వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే మీ పుస్తకాలను నేను రిజర్వ్ చేసి ఉంచుతాను. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గంట బెల్ని క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను.